రైట్గా భూసేకరణ జరిగి ఏళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగలేదన్నారు. గతంలో భూసేకరణ జరిగినప్పుడు పరిహారం కూడా పూర్తిగా ఇవ్వలేదని విమర్శించారు. జాగృతి జనం బాటలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో కవిత పర్యటించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కవిత. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఏరోస్పేస్ నిర్వాసితులను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. ఇక అంతకు ముందు కందుకూరు మండలంలో జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. పలువురిని చేర్చుకున్నారు. రెండేళ్ల కింద ఈ సర్కార్ వచ్చినప్పుడు ఏం చెప్పారు, మనకు ఆడవాళ్ళందరికీ 2500 ఇస్తామన్నారు నెల. ఇంతవరకు దాన్ని ఊసలేదు. 3 సార్లు అప్లికేషన్లు పెట్టించారు, కానీ కనీసం దాని మీద ముచ్చట పెడతలేరు, మాట్లాడతలేరు. 4000 వచ్చేది పాపం కుంటోళ్ళకు గూనోళ్ళకు 6000 వస్తుందంటే అట్లా కొట్టేసి ఎట్లా చెప్పినా కూడా ఇప్పుడు చెప్పింది ఒక్కటి కూడా చేసలేని